హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే క్యాండిల్ స్టిక్ పార్ట్ 2 గురించి అయితే చెప్పబోతున్నా. అంటే ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేసినాం కదా గైస్, దాంట్లో మనం ఒక 4 క్యాండిల్స్ ఏమో మనము దాంట్లో అయితే నేర్చుకుని ఉండే. సో ఈ రోజు కూడా పార్ట్ 2 లాగా చేస్తున్నా. దీంట్లో కూడా ఇప్పుడు మీకు 4 క్యాండిల్స్ అనేవి నేర్పిస్తా, ఓకేనా? సో ఈ వీడియో గైస్ మీరు ఒక బిగినర్ అయితే డెఫినెట్లీ గా చూడాల్సిందే బ్రో. ఎందుకంటే గైస్ జస్ట్ మీరు ఒక్కొక్క క్యాండిల్ ని గుర్తుపడుతూ ఒక్కొక్క క్యాండిల్ ని చూస్తూ మీరు మార్కెట్ ని అయితే ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా అనేది ప్రెడిక్ట్ చేసి మీరు ట్రేడ్ తీసుకున్న సరే, లేదంటే మీరు మంచి షేర్స్ పర్చేజ్ చేసినా సరే మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి అన్నట్టు, ఓకేనా? సో డెఫినెట్లీ గా కంప్లీట్ గా అయితే చూడండి. సో ఇప్పుడైతే మీకు కంప్లీట్ గా ఎక్దమ్ డెప్త్ లా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా గైస్, ఓకేనా? అండ్ మీరు ఇప్పటి వరకు లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సో లైక్ అయితే డెఫినెట్లీ కొట్టండి. ఇక్కడ నుంచి లైక్ కొడితే మాత్రం మీకు పైసలు ఏం కట్టుగా, ఓకేనా? జస్ట్ మీరు నాకు హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది. సో మీకు ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా గైస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. సో కొంచెం ఒక చిన్న హెల్ప్ చేయండి, జస్ట్ ఒక లైక్ కొట్టి, ఓకేనా? సో మీరు లైక్ కొడితే ఏంటంటే మన వీడియో అనేది మీలాంటి ఇంకా వేరే బిగినర్స్ దగ్గరికి అయితే పోతుంది అన్నట్టు, యూట్యూబ్ వాళ్ళకైతే రికమెండ్ చేస్తారు అన్నట్టు గైస్, ఓకేనా? అండ్ గైస్ మీరు మీ ఫ్రెండ్స్ కి కూడా మన వీడియోస్ అనేవి షేర్ చేయండి, మన ఛానల్ రికమెండ్ చేయండి బ్రో వాళ్ళకైతే, ఓకేనా? సో దీంతో మీరు చిన్న హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది, సరేనా? సో ఇక ముచ్చట్లు ఎక్కువ చెప్పుకోకుండా డైరెక్ట్ గా మన టాపిక్ లకి అయితే వెళ్ళిపోదాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇప్పుడైతే నేను మీకు ఇట్లా చార్ట్స్ లో ప్రతి ఒక్కటి కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ప్లీజ్ గైస్ జాగ్రత్తగా అయితే చూడండి. చాలా కష్టపడి చార్ట్స్ అయితే గీసిన గైస్. సో లాస్ట్ వీడియోలో గైస్ మనం నేర్చుకున్నాం కదా, గుర్తుందా? మీరు లాస్ట్ వీడియో చూడకపోతే సో చూడండి. పార్ట్ వన్ అని ఉంటది, క్యాండిల్ స్టిక్ పార్ట్ 1 అని ఉంటది. డెఫినెట్ గా చూడండి. లాస్ట్ వీడియోలో ఏంది బ్రో, మనము క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుంది ఏంది అనేది, అప్పర్ బాడీ దేన్ని అంటారు, లోవర్ బాడీ దేన్ని అంటారు, అండ్ ఎట్లా ఓపెన్ అవుతుంది ఎట్లా క్లోజ్ అవుతుంది ఏంది అనేది నేర్చుకున్నాం ప్రతి ఒక్కటి, ఓకేనా? మీరు చూడకపోతే డెఫినెట్లీ గా చూడండి. దాని తర్వాత గైస్ ఇక్కడ మీరు హ్యామర్ దేనికంటాం, హ్యామర్ క్యాండిల్ దేనికంటాం, అండ్ హ్యాంగింగ్ మ్యాన్ దేనికంటాం. ఒకవేళ హ్యామర్ వస్తే ఏమైతుంది, హ్యాంగింగ్ మ్యాన్ వస్తే ఏమైతుంది, ఇవి ఎట్లా ఫామ్ అయితే చార్ట్ లో ప్రతి ఒక్కటి మీకు ఎక్దమ్ బేసిక్ నుండి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే కదా, ఓకేనా? సో చూడండి డెఫినెట్లీ గా వీడియో మీరు ఇప్పటివరకు చూడకపోతే. సో ఈ రోజు కూడా మనము 4 క్యాండిల్స్ అయితే నేర్చుకుందాం బ్రదర్స్. సింపుల్ గా దీని అయితే పక్కన పెట్టేస్తాను నేనైతే. సో ఈ రోజు కూడా ఏంటంటే బ్రో సేమ్ ఉంటాయి. ఈ రోజు కూడా మనం 4 క్యాండిల్స్ అయితే నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడైతే గైస్ మనము హ్యామర్ గురించి అయితే నేర్చుకున్నాం కదా. హ్యామర్ అంటే ఏం బ్రో, ఇక్కడ ఒక సుత్తి లాగా ఉంటది బ్రో. ఈ విధంగా దీన్ని ఒక పెద్ద ఈ విధంగా విక్ ఉంటది, దెన్ చిన్న బాడీ అయితే ఉంటది, ఈ విధంగా అయితే ఉంటదని మనం చెప్పుకున్నాం, హ్యామర్ గానీ హ్యాంగింగ్ మ్యాన్. సో ఇప్పుడు గైస్ ఈ రోజు 4 వచ్చేసి ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 2 ఎక్స్ప్లెయిన్ చేస్తా, దెన్ తర్వాత మీకు 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, సరేనా గైస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే గైస్ ఇది వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారు గైస్, ఓకేనా? ఇక్కడ మనం హ్యామర్ క్యాండిల్ చూసుకుంటే ఇది ఎట్లుంటది బ్రో, ఇదేమో బాడీ పైకి ఉంటది, విక్ అనేది కిందికి అనేది ఉంటది. ఇది ఒక హ్యామర్ లాగా ఉంటది అన్నట్టు, అంటే ఒక సుత్తే అనుకోండి మీరు. ఈ నేమ్స్ అనేవి జాపానీస్ నేమ్స్ అన్నట్టు, ఇవి మన ఇండియన్ నేమ్స్ కావు, ఇవి జాపాన్ వాళ్ళు క్రియేట్ చేసినారు అన్నట్టు. సో ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఏంటంటే బ్రో, ఈ హ్యామర్ అంటే ఇక్కడ పైకి వచ్చింది కదా, ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఇది ఉల్టా వస్తుంది గైస్. అంటే హ్యామర్ ని మనం ఉల్టా చేసుకుంటే ఇన్వర్టెడ్ హ్యామర్ అని అంటాం గైస్, ఓకేనా? క్లియర్ అయిపోయింది కదా. ఇక్కడ కూడా గైస్ మనకు హ్యామర్ లో కూడా ఏంది, కలర్ అనేది డిపెండ్ అనేది కాదు అని చెప్పిన కదా. అంటే కలర్ తో మనకి ఎలాంటి సంబంధం ఉండదు బ్రో. జస్ట్ మీకు చార్ట్ లో రెడ్ క్యాండిల్ గానీ గ్రీన్ క్యాండిల్ గానీ ఇక్కడ మీకు ఒక హ్యామర్ లాగా వస్తే అక్కడ నుంచి ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయని చెప్పిన కదా. ఇక్కడ కూడా సేమ్ గైస్ ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ ఇట్లానే ఉంటది, బాడీ అనేది కిందికి ఉంటది, ఇక్కడ విక్ అనేది ఈ విధంగా పొడుగుగా అయితే ఉంటది అన్నట్టు. సో ఇక్కడ విక్ పొడుగు ఉంటది, అండ్ ఇక్కడ బాడీ పైన కూడా ఇక్కడ చిన్న ఇక్కడ విక్ ఉంటది, ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేమన్నట్టు. ఒక్కొక్కసారి ఉంటది ఒక్కొక్కసారి ఉండదు. జస్ట్ ఏంటంటే కొంచెం ఈ విధంగా అయితే చిన్నగా ఉంటది ఉన్నా సరే. సో ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చార్ట్ లో కూడా చూపిస్తా, లైవ్ చార్ట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇట్లుంటే ఎట్లా ఉంటది ఏమైతుంది అనేది, ఓకేనే? జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైతే ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది క్రియేట్ అవుతుంది కదా గైస్, మార్కెట్ లో మనకు ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది కదా. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక చార్ట్ గీసిన చూడండి. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైన నుంచి కిందికి ఫాలింగ్ అనేది వస్తుంది గైస్, ఓకేనా? ఫాలింగ్ అంటే ఇక్కడ బియరిష్ వైప్ అయితే వస్తుంది, అంటే పైన నుంచి కింది సైడ్ అయితే వస్తుంది. కింది సైడ్ వచ్చి ఇక్కడ ఒక్క దగ్గర ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి బ్రో, ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి గైస్. సో ఇక్కడ నుంచి ఏమైతుంది అంటే ట్రెండ్ చేంజ్ అయిపోతుంది. అంటే పైన నుంచి వస్తుంటే ఏమైతుంది, ఇక్కడ నుంచి పైన నుంచి కిందికి వస్తుంటే ఏమైతుంది అంటే మళ్ళీ ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయిపోయి ఇక్కడ నుంచి పైకి వెళ్లే ఛాన్సెస్ అనేవి 80% అయితే ఉంటాయి అన్నట్టు గైస్, ఓకేనా? ఇక్కడైతే మనకు కలర్ అనేది డిపెండ్ అయితే ఉండదు బ్రదర్స్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. ఇప్పుడు మీకు లైవ్ లో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చార్ట్ గురించి చార్ట్ చూపిస్తా చూడండి, ఓకేనా? ఇక్కడ కనిపిస్తుందా మీకు చార్ట్? ఇక్కడ చూసుకోండి గైస్, ఎగ్జాక్ట్లీ దీనిపైన మంచిగా చెప్పొచ్చు మనము. సో చూసుకోండి మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి అయితే ఫాలింగ్ అవుతుంది బ్రో. చూడండి ఫాలింగ్ అవుతుంది. దెన్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ వచ్చేసి మనకు ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది, కనిపిస్తుంది కదా. ఇది ఫామ్ అవ్వగానే నెక్స్ట్ నుంచి చూడండి ట్రెండ్ మొత్తం చేంజ్ అయిపోయింది బ్రదర్స్. సో ఈ విధంగా అయితే మనకు ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది ఈ విధంగా అయితే వర్క్ అనేది అవుతుంది బ్రో. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇది 80% అయితే వర్క్ అవుతుంది. అంటే మీరు తీసుకున్న 10 ట్రేడ్స్ లకి వెళ్ళి 7 to 8 ట్రేడ్స్ అనేవి 100% సక్సెస్ అనేవి అయితే జస్ట్ ఒక 10 to 20% ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి బ్రో.
ఎందుకు ఫెయిల్ అవుతాయి అంటే చూడండి గైస్, ఇక్కడ మనకు ఏంటంటే మ్యానిపులేషన్ అనేది చేస్తుంటారు కదా. ఎందుకంటే బ్రో ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనేది తెలుసు కదా, ఒక జోబ్లోకి వెళ్ళి పైసలు పోతే ఒక జోబ్లోకి వస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏంది ప్రాఫిట్ చెయ్యాలనే ఉంటది కదా. అందుకోసం ఏం చేస్తారంటే మ్యానిపులేట్ అనేది చేస్తారన్నట్టు. ఇక్కడ సింపుల్ గా ఏం చేస్తారంటే ఇక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ గానీ హ్యామర్ క్యాండిల్ గానీ చూపిస్తారన్నట్టు. చూపించగానే మనం ఏం చేస్తాం బిగినర్స్, అరే ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి ట్రెండ్ చేంజ్ అయిపోతుందని మనం ఏం చేస్తాం, దానికి ఆపోజిట్ లో అయితే తీసుకుంటాం అన్నట్టు. దెన్ ఏమైతుంది, నెక్స్ట్ క్యాండిల్ కొంచెం మనకు ట్రెండ్ మన వైపు చూపించి మనకు కొంచెం దాంట్లో మన ట్రేడ్ తీసుకున్నట్టు చేసి దెన్ అక్కడ నుంచి మొత్తం ఫాలింగ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇట్లయితే మనకు మ్యానిపులేట్ అనేది చేస్తుంటారు అన్నట్టు. సో మీరు ఎంతైతే అంత మంచిగా అయితే ప్రాక్టీస్ చేయాలన్నట్టు గైస్. ఇప్పుడు మీకు ఏంటంటే జస్ట్ నేను ఒక రూట్ చూపించడం అనేది నా బాధ్యత అన్నట్టు గైస్. ఇట్లా ఉంటది బ్రో, ఇట్లుంటది బ్రో, ఇట్లుంటది అని చెప్పడం నా బాధ్యత అన్నట్టు. మీ బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క చార్ట్ ని ఓపెన్ చేసుకొని మీరు మంచిగా అయితే ప్రాక్టీస్ చేయండి, మంచిగా అయితే బ్యాక్ టెస్ట్ చేయండి. ఒకటి మీరు ఏదన్నా ఒక సెటప్ ని అయితే బిల్డ్ చేసుకోండి బ్రో. మీరు క్యాండిల్ స్టిక్ ఈ సెటప్ ని బిల్డ్ చేసుకుంటారా, లేదంటే మీరు ప్రైస్ యాక్షన్ పైన వెళ్తారా, మీ ఇష్టం అన్నట్టు. ఏదన్నా ఒక సెటప్ ని బిల్డ్ చేసి దానిపైన మంచిగా అయితే వర్క్ చేయండి బ్రో, ఓకేనా. మీరు ఈ రోజు ఒక సెటప్, రేపు ఒక సెటప్ ఇట్లా చేసుకున్నారనుకోండి వేస్ట్ అయిపోతుంది. ఒకటే సెటప్ మెయింటైన్ చేయాలి, దాన్నే మంచిగా గట్టి పట్టుకోవాలి, ఓకేనా. గట్టి పట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకోవచ్చు మీరైతే, ఓకేనా. మంచిగా అయితే ప్రాక్టీస్ చేయండి అంటున్నా. ఇక్కడ మీకు ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనేది అర్థం అయిపోయింది కదా బ్రో. సో ఇట్లనే మనం ఇంకా 3 క్యాండిల్స్ కూడా నేర్చుకుందాం, సరేనా. అండ్ గైస్ ఈ వీడియో కూడా కొంచెం లెంతీగా అవ్వచ్చు, ఎందుకంటే మీకు మంచిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి. అండ్ నేను కొంచెం ఫాస్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే వీడియో ఎక్కువ లెంతీగా అవ్వకుండా. ప్లీజ్ గైస్ మీరైతే వీడియోని అయితే మొత్తం చూడండి బ్రదర్స్. సో ఇక్కడైతే మీకు అర్థం అయిపోయింది కదా బ్రో. ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అంటే మార్కెట్ అనేది పైన నుంచి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కూడా రాసిన పైన నుంచి ఇట్లా వస్తుంటది. దీని ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయ్యే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు, లేదంటే రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అవ్వచ్చు, చెప్పలేము. జస్ట్ ఏంటంటే ట్రెండ్ అనేది పైన నుంచి రావాలి, మార్కెట్ నుంచి ఇట్లా ఫాలింగ్ సైడ్ రావాలి. ఇక్కడ రెడ్ గానీ గ్రీన్ గానీ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది అనగానే ఇక్కడ నుంచి ట్రెండ్ చేంజ్ అవుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి బ్రో అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనిపిస్తుందా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయింది బ్రో. నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఎంట్రీ ఎక్కడ నుంచి తీసుకుంటా అంటే నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తా గైస్. ఈ క్యాండిల్ కోసం అయితే వెయిట్ చేస్తా. ఈ క్యాండిల్ ని మంచి అబ్జర్వేషన్ అనేది చేస్తా. ఈ క్యాండిల్ అనేది ఈ బాడీని మొత్తము అంటే బ్రేక్ చేసిందా చేయలేదా అంటే దీనికి పైన పోయి క్లోజ్ అవ్వాలన్నట్టు. ఇది చూసుకోండి, దీని బాడీని మొత్తం పైకి పోయి ఇక్కడైతే క్లోజ్ అయింది, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తా, నెక్స్ట్ క్యాండిల్ నుంచి ఇక్కడైతే నేను ట్రేడ్ అనేది తీసుకుంటాను. సో ఇక్కడ నుంచి నేను ట్రేడ్ అనేది తీసుకుంటా. స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెడతా అంటే మన ఈ క్యాండిల్ అయితే ఉంది కదా ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్, ఈ ఇక్కడైతే ఓపెనింగ్ అవుతుంది కదా, ఇక్కడైతే నేను స్టాప్ లాస్ అనేది పెడతా అన్నట్టు గైస్, ఓకేనా. ఈ విధంగా మీరైతే తీసుకోవచ్చు ట్రేడ్ అనేది. ఐ హోప్ గైస్ మీకు ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు గైస్ మనము నెక్స్ట్ క్యాండిల్ అయితే చూసుకుందాం, జాగ్రత్తగా చూడండి, దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనకి నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి గైస్ ఇక్కడైతే ఇది కూడా సేమ్ ఉంటది బ్రో, చూడనికైతే సేమ్ ఉంటది. ఇక్కడ కూడా మనకు కలర్ అయితే డిపెండ్ అనేది ఉండదు బ్రో. ఇక్కడ ఏంటంటే జస్ట్ ప్లేస్మెంట్స్ అనేవి కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి అన్నట్టు. దీన్ని ఏమంటారంటే దీన్ని షూటింగ్ స్టార్ అని అంటాం గైస్. దీన్ని షూటింగ్ స్టార్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ చూసుకోండి, ఇన్వర్టెడ్ హ్యామర్ అప్పుడు ఏమైంది బ్రో, మార్కెట్ అనేది పై నుంచి వస్తుంది కిందికి, దెన్ ఇన్వర్టెడ్ హ్యామర్ రాగానే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏమైతుంది అంటే మార్కెట్ అనేది కింది నుంచి పై సైడ్ అయితే వెళ్తుంది బ్రో, ఓకేనా. గుర్తు పెట్టుకోండి, కింది నుంచి పై సైడ్ అయితే వెళ్తుంది. పైకి రాగానే ఒక ఇక్కడ షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి వెళ్లే ఛాన్సెస్ అనేవి 80 to 90% అనేవి ఉంటాయి అన్నట్టు. దీన్ని మనం షూటింగ్ స్టార్ అని అంటాం. ఇది కూడా జాపానీస్ వర్డ్, సో వాళ్ళే ఈ నేమ్ అనేది పెట్టినారు. దీనికి మనం సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక స్టార్ పై నుంచి ఇట్లా ఇరిగి ఎట్లా వస్తుంది బ్రో, పై నుంచి కిందికి అయితే వస్తుంది కదా, దాన్ని బట్టి ఇదైతే తీసుకున్నారన్న, దాన్ని బట్టి ఈ పేరు అనేది పెట్టినారు అవ్వచ్చు, ఓకేనా. సో ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోవాలి, మార్కెట్ అనేది కింది నుంచి పైకి వెళ్తుంది, దెన్ ఒక షూటింగ్ స్టార్ రాంగ్ అనేది దెన్ ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి ఫాలింగ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నట్టు. అండ్ గైస్ ఇక్కడ కూడా మీకు కలర్ అనేది డిపెండ్ అనేది ఉండదు బ్రో. ఇక్కడ మీకు రెడ్ కలర్ కావచ్చు, లేదంటే గ్రీన్ క్యాండిల్ కావచ్చు, ఏదన్నా ఫామ్ అవ్వచ్చు. బట్ ఇది అనేది ఈ విధంగా అయితే ఫామ్ అవ్వాలన్నట్టు. దీని బాడీ అనేది చిన్నగా ఉంటది, దీని విగ్ కూడా ఈ విధంగా అయితే పెద్దగా అనేది ఉంటది బ్రో, ఓకేనా. సేమ్ దీనిలాగానే ఉంటది, ఏంటంటే ఇక్కడ కిందికి ఫామ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి పైకి ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీకు చార్ట్ లో కూడా చూపిస్తా చూడండి, దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే చార్ట్ లో కనిపిస్తుందా బ్రో, మీకు చూసుకోండి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బుల్లిష్ ట్రెండ్ అయితే నడిచింది బ్రో, పైన సైడ్ అయితే వెళ్తుంది చూడండి. దెన్ గైస్ ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే చూసుకోండి ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి చూడండి ఎంత మంచిగా ఫాలో అయిందో, ఓకేనా. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే మాత్రం చాలా మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేస్తుండే గైస్ మీరైతే. సో ఈ విధంగా అయితే మీరు షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే ఈ విధంగా అయితే మీరు ట్రెండ్ చేంజ్ అవుతుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనం ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లా తీసుకోవాలంటే ఇది కూడా సేమ్ బ్రో. ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే కొంచెం వెయిట్ చేయాలన్నట్టు, నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ మనకి ఎక్కడైతే మనకు క్లోజ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ చూసుకోండి ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే క్లోజ్ అయింది
అయిపోయింది అన్నట్టు. సో నెక్స్ట్ క్యాండిల్ నుంచి మనం అయితే ఎంట్రీ అనేది తీసుకోవచ్చు గైస్. సో నెక్స్ట్ క్యాండిల్ నుంచి ఎంట్రీ తీసుకుంటే చూడండి ఎంత మంచిగా అయితే ఫాలింగ్ అయింది. దీని స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టాలంటే ఎగ్జాక్ట్లీ ఈ షూటింగ్ స్టార్ ఇక్కడైతే పెట్టాలండి, దీని పైన అయితే పెట్టుకోవాలన్నట్టు. ఇక్కడైతే స్టాప్ లాస్ అనేది చూడండి. ఇక్కడ ఎగ్జిట్ తీసుకున్న నేను ఎగ్జాంపుల్ కోసం ఎంట్రీ తీసుకున్న ఇక్కడైతే నేను ఎంట్రీ తీసుకోగానే మార్కెట్ ఏమైంది కొంచెం ఇక్కడికి వచ్చి మళ్ళీ రివర్సల్ అనేది అయింది అన్నట్టు. రివర్సల్ అయింది ఎగ్జాక్ట్లీ ఇక్కడ వరకు అయింది, దగ్గర నా స్టాప్ లాస్ దాకా అయితే వచ్చింది. బట్ స్టాప్ లాస్ అనేది ఇక్కడైతే హిట్ కాలే అన్నట్టు. అందుకోసమే ఎప్పుడైనా సరే స్టాప్ లాస్ అనేది మనము ఏ క్యాండిల్ అయితే ఇప్పుడు షూటింగ్ స్టార్ అనేది అనుకున్నాం కదా, దీనికి ఇక్కడ విక్ పైన అయితే మనము స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నట్టు. ఒకవేళ విక్ ని దాటి వెళ్ళిపోయింది అనుకోండి మనకి చిన్న లాస్ అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా మీకు కూడా. సో మీరు జస్ట్ ఏంటంటే షూటింగ్ స్టార్ ని మనం ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేసిందా చేయలేదా, దీన్ని దాటేసి వెళ్ళిందా వెళ్ళలేదా అనేది చూడాలి. ఓకేనా, ఇక్కడ మీరు షూటింగ్ స్టార్ క్యాండిల్ ని ఇక్కడ బ్రేక్ చేసింది అంటే ఇక్కడ మీరు ఈజీగా అయితే ఎంట్రీ తీసుకోవచ్చు అన్నట్టు గైస్. సో దెన్ ఇక్కడ నుంచి మీరు మంచిగా అయితే ఇక్కడైతే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ విధంగా అయితే మనకు షూటింగ్ స్టార్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది బ్రో. ఈ విధంగా మీరు షూటింగ్ స్టార్ నుంచి ఒక మంచిగా అయితే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. సో ఐ హోప్ మీకు షూటింగ్ స్టార్ కూడా ఇప్పుడైతే అర్థమైపోయింది అనుకుంటున్నా. సో మీకు ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి కూడా అర్థమైపోయింది అనుకుంటున్నా. ఓకే గైస్, ఇక్కడైతే మనం 2 క్యాండిల్స్ అయితే నేర్చుకున్నాం. ఇన్వర్టెడ్ హ్యామర్ గానీ షూటింగ్ స్టార్ అని 2 క్యాండిల్స్ అయితే నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ పైన నుంచి కిందికి వస్తే ఇన్వర్టెడ్ హ్యామర్ క్రియేట్ అవుతుంది, పైన నుంచి కింద నుంచి పైకి పోతూ షూటింగ్ స్టార్ క్రియేట్ అయితే మార్కెట్ కిందికి వస్తుంది అని మనకైతే అర్థమైపోయింది. ఇక్కడ మనకు కలర్స్ అనేవి డిపెండ్ అయితే ఉండయి బ్రదర్స్. కలర్ ఏమన్నా అవ్వచ్చు, ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ కావచ్చు లేదంటే రెడ్ క్యాండిల్ కావచ్చు. ఇంకోటి చూపిస్తా, ఇక్కడ కొంచెం మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూసుకోండి బ్రో, ఇక్కడ కూడా మనకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ కూడా ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది బ్రో. బట్ ఇక్కడ నుంచి ఎందుకు బ్రో ఇక్కడ మళ్ళీ ఇంకా పైకి వెళ్ళింది అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, నేను ఎందుకన్నా మీకు ఎంట్రీ ఎప్పుడైనా సరే దీన్ని క్లోజ్ చేయాలంటారు. ఇక్కడ చూసుకోండి, ఈ క్యాండిల్ అనేది దీనికి క్లోజ్ చేయాలి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోరు, మీకు ఎట్లా లాస్ అయితే చెప్పండి. అందుకోసమే మీరు ఎంట్రీ అనేది మంచిగా అయితే చూసి అయితే తీసుకోవాలన్నట్టు గైస్. ఓకేనా, సో అందుకోసమే మీరు ఎంట్రీ అనేది ఎప్పుడైనా సరే మన షూటింగ్ స్టార్ క్యాండిల్ ని నెక్స్ట్ క్యాండిల్ అనేది మొత్తము కప్పేయాలన్నట్టు, దానికి దాటేసి వెళ్ళాలన్నట్టు, వెళ్తుంది అన్నప్పుడే మీరైతే ఎంట్రీ అనేది తీసుకోవాలన్నట్టు గైస్. ఓకేనా, ఈ విధంగా అయితే మనం షూటింగ్ స్టార్ ని చూసుకొని ఎంట్రీ తీసుకోవచ్చు. సో వీడియో కొంచెం లెందీగా అవ్వచ్చు బ్రో, ప్లీజ్ గైస్ కంప్లీట్ గా చూడండి. మీకైతే మంచిగా కంప్లీట్ గా చిన్న పోరాట్కి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అట్లయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అన్నట్టు జాగ్రత్తగా అయితే చూస్తుండండి. సో గైస్ ఇక్కడైతే మనము షూటింగ్ స్టార్ క్యాండిల్ గురించి అయితే అర్థమైపోయింది కదా బ్రో, మీకైతే క్లియర్ గా. ఒకవేళ అర్థం కాకపోతే బ్రో మళ్ళీ అయితే చూడండి గైస్. ఓకేనా, మళ్ళీ అయితే చూడండి వీడియోని అయితే, మీరు మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ అర్థం చేసుకొని మంచిగా అయితే ప్రాక్టీస్ చేయొచ్చు అన్నట్టు. సో కొంచెం మాట్లాడి ఏంటంటే కొంచెం మన టంగ్ అనేది మంచిగా పలకనికి అనేది రాదన్నట్టు. సో ఇప్పుడైతే మనం 2 క్యాండిల్స్ అయితే నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంకా 2 అయితే చూసుకుందాం, జాగ్రత్తగా చూస్తుండండి. సో మీకు షూటింగ్ స్టార్ గురించి ఫోన్ లో కూడా చూపించిన కదా ఎట్లా కనిపిస్తుంది అనేది. ఓకే, ఇప్పుడైతే ఇంకా 2 అయితే నేర్చుకుందాం బ్రదర్స్. సో ఇక్కడ చూసుకుంటే బ్రో ఇంకా 2 క్యాండిల్స్ అనేవి ఇక్కడైతే చూపిస్తున్నాం మీకు. సో వీటికి ఏంటంటే మనము మారోపోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాం గైస్. ఇది మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా వినాల్సింది. ఓకేనా, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడైతే మీకు. సో ఇక్కడ కూడా గైస్ చూసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రతి క్యాండిల్ లో ఏం నేర్చుకున్నాం బ్రో, ఇక్కడ మనకు ఒక ఈ విధంగా బాడీ ఉంటది, పైన విక్ ఉంటది అని నేర్చుకున్నాం. సో దీంట్లో ఏంటంటే మనకు ఎలాంటి విక్ అనేది ఉండదు బ్రదర్స్. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ గానీ రెడ్ క్యాండిల్ గానీ ఎలాంటి విక్ అనేది కనిపించదు అన్నట్టు గైస్. బట్ గైస్ ఇక్కడ కలర్స్ అనేవి చాలా అంటే చాలా మ్యాటర్ గైస్. ఇక్కడ మీకు గ్రీన్ కలర్ క్యాండిలే ఫామ్ అవ్వాలి ఈ ప్యాటర్న్ లో రెడ్ కలర్ క్యాండిలే ఫామ్ అవ్వాలి అన్నట్టు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా అయితే చూస్తుండండి. సో వీటికి ఏమంటామంటే మనము ఇక్కడ చూసుకోండి, మనకు మార్కెట్ లో ఒక క్యాండిల్ అయితే ఫామ్ అయింది బ్రో. ఓకేనా, ఎగ్జాంపుల్ కోసం మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఫాలింగ్ అయితే అవుతుంది బ్రో, ఇట్లా ఫాలింగ్ అవుతుంది. దెన్ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. అది ఎట్లా ఫామ్ అయిందంటే ఎలాంటి విక్స్ అనేవి లేవు. ఇక్కడ మాట్లాడుకున్నాం కదా విక్స్ అనేవి దేనికన్నా మనం గుర్తుందా మీకు, ఇక్కడ చూపిస్తా చూడండి. విక్స్ అంటే దేనికన్నా ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా ఒక స్టిక్ లాగా ఉంటది, దీనికి విక్స్ లేదా మనము షాడో ఏమన్నా అవ్వచ్చు అన్నట్టు. సో వీటికి మాత్రం ఎలాంటి విక్స్ అనేవి ఉండయి. ఇవి ఏంటంటే ఎక్దమ్ ఫుల్ బాడీ అనేది ఉంటది. విక్ ఉన్నా సరే జస్ట్ ఒక చిన్న ఉంటది బ్రో, ఇట్లా గీసి చూపిస్తావు, జస్ట్ ఇట్లా చిన్న ఉంటది అంతే, కనిపించదు, చిన్న కనిపిస్తుంది అన్నట్టు. ఇది ఏంటంటే ఫుల్ బుల్లిష్ లాగా అయితే ఉంటది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఎక్దమ్ ఫుల్లీ బుల్లిష్ క్యాండిల్ అని అంటాం. దీన్నే మనం ఏమంటారంటే మారుపోజు బుల్లిష్ క్యాండిల్ అని అంటాం గైస్. ఇది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే చూడండి, దీనికి ఓపెనింగ్ అనేది తెలుసు కదా మీకు. గ్రీన్ క్యాండిల్ అనేది ఎప్పుడైనా సరే కిందికి వెళ్ళి ఓపెన్ ఇస్తుంది, దెన్ క్లోజ్ అనేది పైకి పోయి అయితే క్లోజ్ అనేది ఇస్తుంది గైస్. ఇది క్లోజ్ అనేది ఎక్కడ ఇస్తుంది అంటే ఇట్లా పైకి పోయి మళ్ళీ రివర్సల్ రాకుండానే ఈ విధంగా అయితే క్లోజ్ అనేది ఇస్తుంది అన్నట్టు. సో ఇది చూడనికే మీరు ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడైతే ఫుల్ గ్రీన్ కలర్ అయితే ఉంటది అన్నట్టు. సో ఇక్కడ కలర్ అనేది చాలా అంటే చాలా మ్యాటర్స్ గైస్. ఇది ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు చార్ట్లు అయితే చూపిస్తా, జాగ్రత్తగా అయితే చూడండి. ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడైతే మొబైల్ ఫోన్ అనేది తీసుకున్నా నేనైతే. ఇక్కడైతే చూసుకోండి మార్కెట్ అనేది బ్రో ఇక్కడ నుంచి ఫాలింగ్ అనేది
అవుతుంది గైస్, ఫాలింగ్ అవుతుంది. దెన్ గైస్ ఇక్కడ చూసుకోండి ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ కనిపిస్తుందా మీకు? మంచిగా కనిపిస్తుంది కదా, జూమ్ చేసి కూడా చూపించిన. ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇది ఎగ్జాక్ట్లీ ఎట్లా ఫామ్ అయింది చూసుకోండి. ఎలాంటి విక్స్ అనేవి లేవు బ్రో, ఇక్కడైతే ఎలాంటి విక్స్ అనేవి లేవు. ఫుల్లీ బులిష్ క్యాండిల్ అనేది ఉంది. ఫుల్ గ్రీన్ కలర్లో అయితే ఉంది, ఓకేనా. ఫుల్ గ్రీన్ కలర్లో ఈ విధంగా క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి 80 to 90% అనేవి ఉంటాయి గైస్. ఎందుకు ఉంటాయి అంటే చూసుకోండి బ్రదర్స్, ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అంటే క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి అయితే ఓపెనింగ్ అయింది గైస్, ఓకేనా. ఓపెనింగ్ అయ్యి దెన్ ఇక్కడ నుంచి ఏం చేసినారంటే చాలా మంది హ్యూజ్ క్వాంటిటీలో కొంటున్నారు అన్నట్టు, చాలా మంది కొనేసినారు. సో ఇక్కడ సేలింగ్ చేసేటోళ్ళు అయితే లేరు. ఇక్కడ సేలింగ్ చేసేటోళ్ళు ఉంటే ఏమవుతుంది, మార్కెట్ అనేది మళ్ళీ కొంచెం ఇక్కడ రివర్సల్ తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఇలాంటి విక్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి సేలర్స్ అనేవి లేరు కాబట్టి ఏమవుతుంది, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి 80 to 90% అనేవి ఉంటాయి గైస్. మీరు గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైనా సరే మార్కెట్లో ఇట్లా ఫాలింగ్ అవుతుంది బ్రో, మార్కెట్ అనేది ఇక్కడ ఫాలింగ్ అవుతుంది. ఒక ఇట్లా గ్రీన్ కలర్లో ఒక మారుబోజు బులిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి చెప్తున్నా కదా హైగా అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి సేలర్స్ అనేవి లేరు కాబట్టి. సేలర్స్ లేవంటే ఏమన్నట్టు, అందరూ బయర్సే ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి పైన సైడ్ వెళ్తుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి అయితే చూసుకోండి, మార్కెట్ అనేది పై నుంచి కిందికి అయితే వచ్చింది. ఎగ్జాంపుల్ కోసం ఒకవేళ మార్కెట్ కింది నుంచి ఇంకా పైకే వెళ్తుంది, బట్ మధ్యలో కూడా మీకు ఇలాంటి క్యాండిల్ కనిపించింది అనుకోండి, అక్కడ మీరు ఇంకా అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుంది అని మీకు ఇక్కడ ఇంకా అర్థమైపోతుంది అన్నట్టు, ఓకేనా. ఎట్లయినా సరే ఇక్కడ మార్కెట్ అనేది పైకే వెళ్తుంది అంటే ఇక్కడ ఎట్లయినా యాక్టివ్గా ఉన్నారు బయర్స్ అనేవి. బట్ ఇంకొక మారుబోజు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా హ్యూజ్ క్వాంటిటీలో ఇంకా బయర్స్ అనేవి వస్తున్నారు కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతుంది మార్కెట్ అనేది. చాలా మంచి ఆపర్చునిటీ, ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకుంటే నాకు మంచి ప్రాఫిట్ అనేది అవుతుందని మీరు అర్థం చేసుకోవాలన్నట్టుగా. అర్థమైపోయింది కదా. ఎప్పుడైనా సరే మారుబోజు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇట్లా గ్రీన్ కలర్ ఫుల్ గ్రీన్ కలర్లో అయితే ఫామ్ అవ్వాలి. అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సో దీన్ని గైస్ మనము మారుబోజు బుల్లిష్ క్యాండిల్ అని అంటాం గైస్. ఓపెనింగ్ అనేది కింది నుంచి ఇస్తుంది, క్లోజ్ అనేది పైనకి పోయి అయితే క్లోజ్ అనేది ఇస్తుంది. దీనికి ఎలాంటి విక్స్ అనేవి ఉన్నాయి గైస్. అర్థమైపోయింది కదా. ఇక్కడ కలర్ వచ్చేసి చాలా అంటే చాలా మ్యాటర్ చేస్తుంది గైస్. కలర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, ఓకేనా. ఒకవేళ గ్రీన్ కలర్ లో ఫామ్ అవుతుందంటే మార్కెట్ అనేది పైకి వెళ్తుంది అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు సేమ్ ఉంటుంది ఇదే విధంగా ఒకవేళ రెడ్ కలర్ లో ఫామ్ అయింది అనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఇంకా ఫాలింగ్ అవుతుంది బ్రో అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటామంటే మారుబోజు బియరిష్ క్యాండిల్ అని అంటాం గైస్. ఇది కూడా సేమ్ దీనిలాగానే ఉంటుంది. ఇక్కడ మీకు చార్ట్ లో చూపిస్తా చూడండి, దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చార్ట్ లో. సో ఇక్కడ చూపిస్తే మీకు చూసుకోండి గైస్, మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ కింది నుంచి పైకి అయితే వెళ్తుంది బ్రో, పైకి వెళ్తుంది. దెన్ ఇక్కడ చూసుకోండి ఈ విధంగా ఒక క్యాండిల్ అనేది ఫామ్ అయింది ఫుల్ రెడ్ గా. ఇక్కడ ఎలాంటి విక్స్ అనేవి లేవు, కనిపిస్తుంది కదా ఎలాంటి విక్స్ అనేవి ఉండే అన్నట్టు, ఎలాంటి విక్స్ లేవు. దెన్ ఈ ఫామ్ అవ్వగానే చూడండి మార్కెట్ అనేది మొత్తం ఇక్కడైతే సేలింగ్ సైడ్ అనేది వచ్చేసింది గైస్. దీన్ని చూసి మీరు మంచి ఒక ట్రేడ్ అనేది బుక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇదేంటంటే ఇది కూడా రెడ్ కలర్ లో అయితే ఫామ్ అవుతుంది. దీంట్లో కూడా కలర్ అనేది చాలా అంటే చాలా మ్యాటర్ చేస్తుంది గైస్. ఎప్పుడైనా సరే మీకు మార్కెట్ లో ఇట్లా ఫుల్ గా గ్రీన్ కలర్ లో ఒక క్యాండిల్ అనేది వచ్చేసింది అనుకోండి, అక్కడ నుంచి పైకి పోతుంది అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మార్కెట్ లో ఇట్లా ఫుల్ గా రెడ్ గా ఫామ్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి పడుతుంది అని మీరు అర్థం చేసుకోవాలన్నట్టు గైస్. సో ఇప్పుడు మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా బ్రో. సో ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే గ్రీన్ కలర్ లో ఫామ్ అయింది ఒక ఫుల్ గా బుల్లిష్ ఈ విధంగా ఏంది మారుబోజు క్యాండిల్ వచ్చింది అనగానే ఇక్కడ నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయని చెప్పిన. సో ఎప్పుడైతే రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అక్కడ నుంచి కిందికి పోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పిన. మంచి అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ ఈ వీడియో ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి గైస్ వీడియో అనేది. సో ఇప్పుడు మనము ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలంటే బ్రో ఇది కూడా సేమ్ గైస్. ఎప్పుడైతే ఇక్కడ మారుబోజు బులిష్ క్యాండిల్ బియరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి బ్రో, ఈ క్యాండిల్ అయితే చూసుకోవాలన్నట్టు. మంచి అయితే అబ్జర్వేషన్ చూడాలి, ఎట్లా ఫామ్ అవుతుంది, దీనికి విక్స్ ఉన్నాయా విక్స్ లేవా అన్నట్టు చూసుకోవాలి. ఒకవేళ విక్స్ ఉన్నాయంటే అది క్యాండిల్ అనేది మారుబోజు క్యాండిల్ అనేది కాదన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. దానికి మారుబోజు క్యాండిల్కి ఏంటంటే విక్స్ అనేవి ఉన్నాయి అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే నెక్స్ట్ క్యాండిల్ కోసం చూసుకోవాలి. నెక్స్ట్ క్యాండిల్ దీన్ని మొత్తము మూసేసింది అనుకుందాం, అంటే దీన్ని మొత్తం కవర్ చేసి ఇంకా ఇట్లా పడుతుంది ఇట్లా కిందికి వస్తుంది అనుకోండి. మీరు కిందికి వస్తుంది అన్నప్పుడు మీరైతే అప్పుడు ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర అయితే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నట్టు, ఓకేనా. ఇక్కడ ఒకవేళ మీ స్టాప్ లాస్ హిట్ అయినా సరే చిన్న లాస్ అనేది అవుతుంది. ఒకవేళ ప్రాఫిట్ అయితే బ్రో చాలా మంచి ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ఇంతగానో మీరైతే బుక్ చేసుకోవచ్చు అన్నట్టుగా. సో ఇదే విధంగా
విధంగా గైస్ మనకు మారుబోజు బులిష్ క్యాండిల్ కూడా వచ్చేసింది అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ మీకు మారుబోజు బులిష్ క్యాండిల్ వచ్చింది అనుకోండి బ్రో. ఒకవేళ ఇక్కడ చూసుకోండి మార్కెట్ అనేది ఫాలింగ్ అవుతుంది, ఇక్కడ మారుబోజు బులిష్ క్యాండిల్ అనేది వచ్చేసింది. దీంట్లో కూడా మనం ఎంట్రీ ఎగ్జిట్ ఎప్పుడు తీసుకోవాలంటే బ్రో ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే చూసుకోవాలి, నెక్స్ట్ క్యాండిల్ కోసం చూసుకోవాలి. ఈ క్యాండిల్ అనేది దీనికి మొత్తం బ్రేక్ చేసేసింది కదా, బ్రేక్ చేయగానే ఇక్కడైతే ఎంట్రీ అనేది తీసుకుంటా బ్రో. ఓకేనా, నేనైతే ఎంట్రీ తీసుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా అయితే ఇక్కడ నేను బుక్ చేసుకోవచ్చు. సో స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలంటే మారుబోజు బులిష్ కింద అయితే ఇక్కడైతే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ మార్కెట్ ఇట్లా పైకి పోయి మళ్ళీ కిందికి వచ్చేసింది అనుకోండి, అయినా సరే నాకు ఒక చిన్న లాస్ అనేది అవుతుంది. అదే మనకు ప్రాఫిట్ అయితే చాలా మంచి ప్రాఫిట్ అనేది అవుతుంది బ్రదర్స్. సో ఐ హోప్ గైస్ మీకు ఈ 4 క్యాండిల్స్ కూడా అర్థమైపోయినాయి అనుకుంటున్నా. వీడియో కూడా కొంచెం లెంతీగా అయిపోయింది అండ్ ఈరోజు ఎందుకో నేను అంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నా. సో ఎందుకో బ్రో కొంచెం నా టంగ్ నొస్తుంది అన్నట్టు చెప్పి కొంచెం నత్తి వస్తుంది, ఎందుకు అర్థమైతలే. సరే ఓకే, సో ఈ 4 క్యాండిల్స్ కూడా నేర్చుకున్నాం బ్రో. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని అయితే మళ్ళీ చూడండి బ్రో. ఇది పార్ట్ 2 గైస్. మళ్ళీ పార్ట్ 3లో ఏంటంటే మళ్ళీ ఒక 4 క్యాండిల్స్ అయితే నేర్చుకుందాం. నేను ఏవైతే ఇంపార్టెంట్ క్యాండిల్స్ ఉంటాయో అవే నేర్పిస్తా బ్రో. ఎందుకంటే మార్కెట్లో చాలా క్యాండిల్స్ ఉన్నాయి బ్రో. అన్ని క్యాండిల్స్ చూసుకుంటా కూర్చుంటే కాదు, ఏవైతే క్యాండిల్స్ మెయిన్గా ఉన్నాయో, ఏవైతే క్యాండిల్స్ వస్తే మార్కెట్ అనేది ట్రెండ్ చేంజ్ అవుతుందో 80 to 90% ఎప్పుడైతే ట్రెండ్ చేంజ్ అయ్యే క్యాండిల్స్ ఉంటాయో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, మీరు పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 కూడా చూడండి, మన ఛానల్లో అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తా, చూడొచ్చు మీరు. ఓకేనా, దెన్ ఇది పార్ట్ 2, పార్ట్ 3 అనేది నెక్స్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, నెక్స్ట్ అయితే వీడియో చేస్తాం. సో లైక్ అయితే కొట్టండి బ్రో డెఫినెట్లీగా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.